పిల్లలు, ఈరోజు మనము ఒక నీతి కథ చెప్పుకుందామా? ఒక ప్రశాంతమైన ఉదయం, అడవిలోని ఒక ప్రకాశవంతమైన చెట్టు కొమ్మపై చిలుక కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది. మెల్లగా వీచే గాలి ఆకులను కదిలించింది. అడవి మొత్తం చాలా అందముగా కణకళలాడుతోంది. అప్పుడే ఒక చురుకైన కుక్కపిల్ల అక్కడికి వచ్చింది. దాని తోక ఊపుతూ ఆశ్చర్యంగా చిలుక వైపు చూసింది. ఆ కుక్కపిల్ల చిలుకతో, మిత్రమా, నీకు ఏదైనా ప్రత్యేక శక్తి వస్తే ఏం కోరుకుంటావు? చిలుక ఇలా చెప్పింది, వర్షం ఎప్పుడూ పడకూడదని కోరుకుంటాను. చిలుక మాట విని కుక్కపిల్ల తల ఎత్తి ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆ కుక్కపిల్ల చిలుకతో, ఎందుకు? పక్షులు వర్షంలో ఆడుతూ పాడుతూ ఆనందిస్తారు కదా. అప్పుడు ఆకాశంలో నల్ల మేఘాలు చేరాయి. చినుకులు కురవడం మొదలైంది. చిలుక రెక్కలు తడిసి బరువుగా మారాయి. అప్పుడు ఆ చిలుక, అవును, కాని వర్షం పడితే నా గూడు తడిసిపోతుంది. నా రెక్కలు బరువై ఎగరలేను. కుక్కపిల్ల ఆకాశం వైపు చూసి మళ్లీ చిలుకను చూసింది. తన స్నేహితుడికి వర్షం వలన ఎంత కష్టమో అర్థమైంది. అప్పుడు ఆ కుక్కపిల్ల, అయ్యో, నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు. నీకు వర్షం వలన నిజంగా ఇంత కష్టంగా ఉంటుంది అని. ఆ చిలుక చిరునవ్వు నవ్వి వర్షం పడుతున్న చెట్ల వైపు చూసి, అయినా వర్షం అవసరం. వర్షం లేకపోతే చెట్లు పెరగవు. చెట్లు లేకపోతే నాకు గూడు ఉండదు. కాబట్టి ప్రతి కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి. వర్షం ఆగింది. సూర్యకాంతి మేఘాల మధ్య నుంచి వెలిగి ఆకాశంలో ఇంద్రధనుస్సు మెరిసింది. కుక్కపిల్ల ఆనందంగా తోక ఊపింది. చిలుక తన రెక్కలు విప్పి ఎగరింది. కుక్కపిల్ల, నువ్వు చెప్పింది నిజం స్నేహితుడా. ఎంత అందమైన ఆలోచన. వర్షం మన మంచికే. ప్రతి కష్టం మనల్ని బలంగా మార్చుతుంది. దీనివలన మనకు తెలిసిన నీతి ఏమిటి? వర్షంలాగానే కష్టాలను కూడా ఆనందంగా స్వీకరించాలి. ఎందుకంటే వాటి వల్లే జీవితం చాలా ఆనందంగా వికసిస్తుంది.